అందరికీ నమస్కారం. సింహరాశివారికి మే 2వ తేదీ శుక్రవారం మరియు మే 3వ తేదీ శనివారం మీకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 2 రోజులు మీకు చాలా ఉత్సాహంగా, విజయవంతంగా గడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రహాల అనుకూలత వల్ల మీలో కొత్త శక్తి, ఆత్మవిశ్వాసం వెల్లివిరుస్తాయి. మీ పనులలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టి సానుకూల దృక్పథంతో ముందడుగు వేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సింహరాశిలో జన్మించినవారు నిజంగా గుంపులో ప్రత్యేకంగా కనిపిస్తారు. అచ్చం అడవికి రాజైన సింహంలాగే. వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలుంటాయి. సూర్యుడు అధిపతి అవ్వడం వల్ల వీరిలో ఓ ప్రత్యేకమైన తేజస్సు, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉట్టిపడతాయి. ఎక్కడున్నా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. 10 మందిని నడిపించే శక్తి, స్ఫూర్తినిచ్చే మాటతీరు వీరి సొంతం. ఏదైనా బాధ్యత తీసుకుంటే దాన్ని ఓ రాజులా ఎంతో దర్జాగా, సమర్థవంతంగా పూర్తిచేస్తారు. వీరి మాటల్లో, నడకలో ఓ రాజసం ఉట్టిపడుతూ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. వీరిది చాలా విశాల హృదయం, బంగారం లాంటి మనసు, కల్లాకపటం లేకుండా ప్రేమను పంచడంలో, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుంటారు. స్నేహానికి, బంధాలకు ఎంతో విలువ ఇస్తారు. తమ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎవరినైనా నమ్మితే జీవితాంతం వారికి తోడుగా నిలుస్తారు. వీరి ఉదార స్వభావం, ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటాయి. చిన్న విషయాలకే సంతోషపడతారు. తమ చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉంచాలని తపన పడతారు. ప్రేమను పొందడంలోనే కాదు, పంచడంలోనూ వీరు ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటారు. సింహరాశివారిలో ఎప్పుడూ ఓ ఉత్సాహం, చైతన్యం ఉరకలేస్తూ ఉంటాయి. నిపులాంటి శక్తి వీరి సొంతం. ఏ పని మొదలుపెట్టినా ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో చేస్తారు. జీవితం పట్ల వీరికి ఎంతో ఆశావహ దృక్పథముంటుంది. కళలను, సృజనాత్మకతను ఎంతగానో ఆరాధిస్తారు, ప్రోత్సహిస్తారు. వీరి చుట్టూ ఉంటే మనకు కూడా తెలియకుండానే ఓ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నిరాశకు చోటివ్వకుండా ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వీరి ఉనికితోనే ఏ సభ అయినా కళకళలాడుతుంది. వీరిలో సింహంలాంటి ధైర్యం, మొక్కవోని పట్టుదల ఉంటాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే గుండె ధైర్యం వీరిది. ఒకసారి ఒక మాట ఇస్తే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్నది సాధించే వరకు వెనకడుగు వేయరు. వీరి స్థిరమైన స్వభావం, నమ్మకమైన వ్యక్తిత్వం అందరికీ భరోసాను ఇస్తాయి. కొండంత సమస్య వచ్చినా దానికూడా చిరునవ్వుతో ఎదుర్కొని నిలబడగల మానసిక స్థైర్యం సింహరాశివారి ప్రత్యేకత. మొత్తంగా చెప్పాలంటే సింహరాశివారు తమ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో, నాయకత్వ పటిమతో, విశాల హృదయంతో, మొక్కవోని ధైర్యంతో అందరి మన్ననలు పొందుతారు. వీరున్న చోట ఓ వెలుగు, ఓ భరోసా ఉంటాయి. నిజాయితీగా, ప్రేమగా, దర్జాగా బ్రతకాలనుకునే గొప్ప గుణం వీరిది. సూర్యుడిలా ప్రకాశిస్తూ, సింహంలా గర్వంగా జీవించే సింహరాశివారు నిజంగా అభినందనీయులు. వీరు తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్లోకి కూడా వెలుగును, బలాన్ని తీసుకొస్తారు. సింహరాశివారికి మే 2-3 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 2వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శుక్రవారం మీ కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా గడుస్తుంది. ఇంటికి అనుకోని బంధువుల రాక ఉండవచ్చు. వారి రాక మీకు ఆనందాన్నిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, అన్యోన్యత పెరుగుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ ఫలిస్తుంది. పిల్లల చదువు లేదా వారి ప్రవర్తనలో మంచి పురోగతి కనిపిస్తుంది. అది మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనే అవకాశముంది. ఇంటికి అవసరమైన కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య లేదా అక్కాచెల్లెళ్ల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. మొత్తమీద ఈ రోజు మీ కుటుంబంలో ప్రేమానురాగాలు వెల్లివిరిసే రోజుగా చెప్పవచ్చు. పెద్దల సలహాలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇది మీ మనస్కు ఎంతో హాయినిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. మీలో మంచి శక్తి, ఉత్సాహం కనిపిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. మీ జీవనశైలిలో మంచి మార్పులు చేసుకోవడానికి ఇది సరైన సమయం. వ్యాయామం, యోగా లేదా ధ్యానం వంటివి ప్రారంభించడానికి, లేదా క్రమం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా పెంచుతుంది. ఆహారం విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకుంటారు. పౌష్టికాహారం వైపు మొగ్గు చూపుతారు. అనవసరమైన ఆందోళనలను పక్కన పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైనా ఇబ్బంది పెట్టినా అవి త్వరగానే సర్దుకుంటాయి. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
రోజంతా చురుకుగా ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగం చేస్తున్న సింహరాశివారికి ఈ శుక్రవారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశముంది. వారు మీకు కొన్ని కొత్త బాధ్యతలను అప్పగించవచ్చు. వాటిని మీరు సమర్థవంతంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకుంటారు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వారి నుండి అవసరమైన సహకారం అందుతుంది. టీంవర్క్లో మీ పాత్ర కీలకంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్ట్ ప్రారంభించడానికి లేదా పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన రోజు. మీ సృజనాత్మక ఆలోచనలు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కొన్ని సానుకూల సంకేతాలు అందవచ్చు. మీ పని పట్ల మీరు చూపే నిబద్ధత, శ్రద్ధ మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. ధన ప్రవాహానికి అనుకూలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఊహించని విధంగా కొంత డబ్బు చేతికి అందవచ్చు. అది ఏదైనా పాత బాకీ వసూలు కావడం ద్వారానో లేదా బోనస్ రూపంలోనో ఉండవచ్చు. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. అనవసరమైన వాటికోసం డబ్బు వృధా చేయాలనే ఆలోచన రాదు. కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేసినా అది మీకు సంతృప్తినిస్తుంది. బంగారం లేదా స్థిరాస్తి వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే నిపుణుల సలహా తీసుకుని ముందడుగు వేయడం మంచిది. షేర్ మార్కెట్ వంటి ఊహాజనిత వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త అవసరం. కాని పూర్తిగా ప్రతికూలంగా లేదు. చిన్న మొత్తాలలో ప్రయత్నించవచ్చు. మొత్తమీద ఆర్థిక స్థిరత్వం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారం చేసే సింహరాశివారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కడానికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. కస్టమర్లతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. వారి నుండి మంచి ఆదరణ లభిస్తుంది. పాత కస్టమర్లు తిరిగి మిమ్మల్ని సంప్రదించవచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. భాగస్వాములతో సఖ్యతగా మెలగడం వల్ల ఉమ్మడి వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. మీ పోటీదారుల కంటే ఒక అడుగు ముందుండటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్కెట్లో మీ ఉత్పత్తులకు లేదా సేవలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఆర్థికంగా లావాదేవీలు సజావుగా సాగుతాయి. సిబ్బంది సహకారం కూడా మీకు బాగా లభిస్తుంది. విద్యార్థులకు ఈ శుక్రవారం చాలా అనుకూలమైన రోజు. చదువుపై ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కష్టపడి చదివిన పాఠాలు సులభంగా అర్థమవుతాయి, గుర్తుంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం మీలో పెరుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి పురోగతి సాధిస్తారు. వారి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుండి ప్రశంసలు, మార్గదర్శకత్వం లభిస్తాయి. స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల కూడా ప్రయోజనముంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా విదేశీ విద్య కోసం ఎదురుచూస్తున్న వారికి కొన్ని శుభవార్తలు అందే అవకాశముంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వివాహితులకు ఈ రోజు ఎంతో మధురంగా గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ, అవగాహన పెరుగుతాయి. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు. కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికలు వేసుకుంటారు. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం, మద్దతు లభిస్తాయి. చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం లేదా కలిసి బయటకు వెళ్లడం వంటివి మీ బంధాన్ని మరింత దృఢపరుస్తాయి. కుటుంబ బాధ్యతలను ఇద్దరు కలిసి పంచుకుంటారు. ఏవైనా చిన్న చిన్న అపార్థాలు గతంలో ఉంటే అవి ఈ రోజు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ శుక్రవారం ఒక మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ భావాలను పంచుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మీ బంధంలో ఉన్న అపార్థాలు తొలగిపోయి నమ్మకం, సాన్నిహిత్యం పెరుగుతాయి. మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయాలనుకుంటే దాని గురించి మాట్లాడటానికి ఇది మంచి సమయం కావచ్చు. మీ భాగస్వామి నుండి ఒక అందమైన సర్ప్రైజ్ అందుకునే అవకాశముంది. మీ ప్రేమ బంధం మరింత బలపడి సంతోషంగా గడుపుతారు. అలాగే మే 3వ తేదీన ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం కూడా మీ కుటుంబ జీవితంలో ప్రశాంతత, సామరస్యం కొనసాగుతాయి. శుక్రవారం నాటి సంతోషకర వాతావరణం ఈ రోజు కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా పిల్లలతో సరదాగా గడపడానికి సమయం కేటాయిస్తారు. వారి చదువు లేదా ఇతర కార్యకలాపాలపై శ్రద్ధ చూపుతారు. ఇంట్లో పెద్దల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. వారికి సేవ చేయడం వల్ల వారి దీవెనలు మీకు లభిస్తాయి. కుటుంబంతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించే అవకాశముంది లేదా ఇంట్లోనే చిన్న పూజ వంటివి నిర్వహించుకోవచ్చు. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంటికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉంటే వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. ఇంటి గౌరవం పెరిగే సంఘటనలు జరగవచ్చు. ఆరోగ్యపరంగా శనివారం కూడా మీకు బాగానే ఉంటుంది. శుక్రవారం నాటి ఉత్సాహం ఈరోజు కూడా కొనసాగుతుంది. అయితే
పనుల ఒత్తిడి వల్ల కాస్త అలసటగా అనిపించే అవకాశముంది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత కోసం మీకు నచ్చిన వ్యాపకాల్లో పాల్గొనండి లేదా కొద్దిసేపు ధ్యానం చేయండి. ఆహారం విషయంలో మితంగా ఉండటం మంచిది. నీరు ఎక్కువగా తాగండి. సాయంత్రం వేళ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి బయట నడవడం వంటివి చేస్తే రిఫ్రెష్గా ఫీల్ అవుతారు. మొత్తమీద ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెద్ద సమస్యలు ఏవీ కనిపించడం లేదు. ఉద్యోగంలో ఈ శనివారం ప్రశాంతంగా గడుస్తుంది. శుక్రవారం నాటి వేగం కాస్త తగ్గి పనులు నిలకడగా సాగుతాయి. గతంలో మొదలుపెట్టి పెండింగ్లో ఉంచిన పనులను పూర్తి చేయడంపై దృష్టి సారిస్తారు. మీ అనుభవం, నైపుణ్యాలు క్లిష్ట పరిస్థితులలో మీకు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు. పై అధికారులతో, సహోద్యోగులతో సంబంధాలు సామరస్యంగానే ఉంటాయి. వారు మీ పనితీరు పట్ల సంతృప్తిగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. పెద్దగా ఒత్తిడి లేని రోజుగా గడుస్తుంది. ఆర్థిక పరిస్థితి శనివారం కూడా స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటారు. పొదుపు చేయడంపై ఎక్కువ దృష్టి పెడతారు. భవిష్యత్ అవసరాల కోసం కొంత డబ్బును దాచుకోవాలనే ఆలోచన బలపడుతుంది. పాత అప్పులు ఏవైనా ఉంటే వాటిని తీర్చే మార్గాల గురించి ఆలోచిస్తారు. కొంతమేర తీర్చగలుగుతారు కూడా. కుటుంబ సభ్యుల అవసరాల కోసం లేదా ఇంటి అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కాని అది బడ్జెట్కు లోబడే ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి, వాటిని సమీక్షించుకోవడానికి ఇది మంచి సమయం. ఆకస్మిక ధన లాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. ఆర్థికంగా నిలకడగా ఉండటం మీకు సంతృప్తినిస్తుంది. వ్యాపారస్తులకు శనివారం లాభాలు నిలకడగా ఉంటాయి. వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. పాత కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది. వారి ద్వారా కొత్త కస్టమర్లు వచ్చే అవకాశముంది. వ్యాపార నిర్వహణ, అకౌంట్స్ వంటి వాటిపై ఎక్కువ దృష్టి పెడతారు. కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ముందు బాగా ఆలోచించి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. సిబ్బందితో సత్సంబంధాలు కొనసాగిస్తూ వారి సహకారాన్ని పొందగలుగుతారు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ అందుకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం లాభిస్తుంది. పోటీని తట్టుకుని నిలబడగలుగుతారు. విద్యార్థులకు శనివారం రివిజన్ చేసుకోవడానికి అనుకూలమైన రోజు. గతంలో చదివిన పాఠాలను మరోసారి మననం చేసుకోవడం వల్ల అవి బాగా గుర్తుంటాయి. క్లిష్టంగా అనిపించిన సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. స్నేహితులతో కలిసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. టీచర్లు లేదా లెక్చరర్ల సహాయం తీసుకోవడానికి వెనుకాడరు. చదువుతో పాటు కాస్త విశ్రాంతి, వినోదానికి కూడా సమయం కేటాయించడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఏకాగ్రతకు భంగం కలగకుండా చూసుకోవాలి. పరీక్షలు దగ్గరలో ఉంటే టైం టేబుల్ ప్రకారం చదువుకోవడం మంచిది. వివాహిత జంటలకు శనివారం కూడా అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా, సంతోషంగా గడుపుతారు. ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు. కుటుంబ విషయాల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకుంటారు. ఇద్దరి మధ్య అవగాహన మరింత పెరుగుతుంది. మీ భాగస్వామికి వారి పనులలో లేదా వృత్తిలో మీ వంతు సహకారం అందిస్తారు. సాయంత్రం కలిసి సినిమాకు లేదా షికారుకు వెళ్లే అవకాశముంది. దాంపత్య జీవితంలో మాధుర్యం, అన్యోన్యత కొనసాగుతాయి. కుటుంబ బాధ్యతలను కలిసికట్టుగా నిర్వర్తిస్తారు. ప్రేమికులకు శనివారం కూడా మంచి రోజు. మీ బంధంలో స్థిరత్వం, నమ్మకం పెరుగుతాయి. ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుకోవచ్చు. చిన్న చిన్న బహుమతులు లేదా సర్ప్రైజ్లతో ఒకరినొకరు సంతోషపరుచుకుంటారు. బయటకు వెళ్లడానికి అవకాశం కుదరకపోతే కనీసం ఫోన్లో అయినా ఎక్కువసేపు మాట్లాడుకుంటారు. మీ ప్రేమను, మీ భావాలను నిజాయితీగా పంచుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ప్రశాంతంగా, ఆనందంగా గడిపే రోజు. సింహరాశివారు చేసుకోవలసిన పరిహారాలు. ఈ 2 రోజులు మరింత శుభప్రదంగా ఉండటానికి, అలాగే ఏవైనా చిన్న చిన్న ప్రతికూలతలు ఉంటే వాటిని అధిగమించడానికి ఈ క్రింది పరిహారాలు పాటించడం మంచిది. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యునికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించడం చాలా మంచిది. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. వీలైతే ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. మీ శక్తి కొలది పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి గోధుమలు, బెల్లం లేదా ఎర్రటి వస్త్రాలు దానం చేయడం మంచిది. ఆదివారం నాడు ఇది చేయడం మరింత శ్రేయస్కరం. కాని శుక్ర, శనివారాల్లో కూడా చేయవచ్చు. తల్లిదండ్రులను, ఇంట్లో ఇతర పెద్దవారిని గౌరవించండి. వారి సేవ చేయండి. వారి ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ పరిహారాలు పాటించడం వల్ల మీకు మరింత మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. ఈ 2 రోజులు మీకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాము. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.
అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.